Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, good morning. జై శ్రీరామ్. ఇంకో జావా చేసుకున్నాం. జావా అవుతుంది రెడీగా. నేనైతే బ్రష్ చేసుకున్నా. ఇంకో పెరుగు కూడా రెడీగా ఉంది కలుపుకొని తాగడానికి. అచ్చా, ఇటు వచ్చేసి బియ్యం బ్రౌన్ రైస్ వండుకుంటున్నాం. మా మట్టుకే వండుకుంటున్నాం, పిల్లలకి వేరే వండుతాం. మళ్ళీ బ్రౌన్ రైస్ వండేస్తున్నాం. అటు పాలు పెట్టినాం. ఇవాళ 4 స్టవ్లు బిజీగా ఉన్నాయి కదా. వీటిల్లో ఏముందో, ఓకే, దీనిలో ఆయిల్ నిన్న పూరి చేసుకున్నాం కదా, ఆయిల్ ఉంది, అది ఊకనే పెట్టింది, అది అట్లనే అది వేయాలి. ఇది మసాలితే ఇలా పెరిగి వేసుకొని కలుపుకొని తాగాలి. ఇవాళ కర్రీ ఇంకా చేయలేదు. వీళ్ళు పిల్లలు స్కూల్కి ఇవాళ అన్నారు. ఇవాళ హాఫ్ డే ఉందంట స్కూలు. అందులోటి వాళ్ళకు ఫేవరెట్ పార్ట్ ఉందంట, మధ్యాహ్నం వరకే స్కూల్ అంట. ఇక మధ్యాహ్నం ఉందని ఇక అన్నారు. ఇక వాళ్ళు బ్రష్ చేస్తారు బయట. కర్రీ అయితే తర్వాత ప్రిపేర్ చేసుకుంటాం. నిన్న పూరి ఉందన్నమాట, అది తినేస్తారు. ఇక టిఫిన్కి ఇవాళ బ్రష్ చేసుకొని తినేస్తారు. అవి కర్రీ ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఇవాళ అయితే వర్క్ ఉండదు. పూలు కొట్టేది ఉంది, దండలు ఉన్నాయి, బిల్లలు జడ గిట్లా ఉన్నాయి, కొన్ని దండలు గిట్లా చేసే ఉన్నాయి. అవి ఇక ప్రిపేర్ చేయాలి. టిఫిన్ పూరి గిట్లా తిన్నాక మేము కూర్చుంటాం ఇక వర్క్ మీద. ఫ్రెండ్స్, ఇక దండలు కొట్టుకుంటున్నాం, పెడల్స్ దండలు. ఇక కింది పీసులు రెడీ అయినాయి. ఇంకా నేనేమో 5 పీసులు రెడీ చేస్తున్నాను. ఇంకా ఇవేమో పైకి, ఇక మిడిల్లో ఒక వేరే కలర్ కొట్టాలన్నమాట. ఇవి అయిపోయాక పెడతాను వీడియో. ఇటు నుంచి వచ్చేసి మా ఆవిడ బిల్లలు గుచ్చేస్తుంది. ఇది కూడా ఉన్నది బిల్లల జడ. ఇంకా వేరే దండలు కూడా ఉన్నాయి, గులాబీ దండలు ఉన్నాయి వేరే. ఇంకా చామంతి జడ ఒకటి ఉంది, ఎల్లో చామంతి జడ చేయాలి ఒకటి. మీకు అది కూడా చేసినప్పుడు చూపిస్తా. ఇంకా గులాబీలు అయితే వచ్చినాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇంకా గులాబీలు ఉదయం వచ్చినాయి. ఇవి కొంచెం వాటర్లో పెట్టుకోవాలి. ఇక కొంచెం డల్గా ఉన్నాయి, వాటర్ పెట్టుకొని కొట్టాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇగో దండల సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో మధ్యలో ఎల్లో గోల్డ్ పత్తులు కొట్టేసిన. ఇగో ఇక్కడేమో బిల్లలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకో బిల్లల జడ ఇట్లా స్టోన్ ఒకటి గుచ్చేది ఉంది. స్టోన్ సాయంత్రం గుచ్చేస్తాం. ఇవి కొంచెం యాక్టివ్ అంటే కొంచెం డల్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో వేయాలన్నమాట. సాయంత్రం గుచ్చేస్తాం. ఇటు వచ్చేసి వేడినీళ్ళు ఉన్నాయి, వేడినీళ్ళు కూడా రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ రెడీ ఒక 3 అయితే అయినాయి రెడీగా. ఇంకొకటి కొట్టేస్తే అయిపోతుంది. వైట్ వేణి కూడా అయిపోయింది. ఏదమ్మా వైట్ వేణి? ఓకే, వైట్ వేణి ఇక్కడ ఉంది. వైట్ వేణి కూడా కొట్టేసినాం. ఇలా ఉంది, కవర్లో పెట్టేసినాం అన్నమాట. ఇది కొంచెం మరకలకి ఇట్లా పడుతుంది, కవర్లో పెట్టినాం. ఇవైతే మా చెట్టు అనమాట, వైట్ వేణి పూలు. ఇంటానికి ఉంటుంది, మా ఇంటానికి ఉంటుంది అన్నమాట చెట్టు. దాని పూలు అనమాట ఇవన్నీ మొగ్గలు. ఇలా పొద్దుగాలే తెంపినాం పూలు. ఓకే, గొంది వైట్ పెయింట్. ఇవన్నీ పూలు మా చెట్టుకి వెళ్ళినాయి. బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట చెట్టు, పెద్ద చెట్టు. నేను చూపిస్తాను మీకు, స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు. మీకు చూపిస్తాను చెట్టు. మా ఇంటి సైడు చాలా మొగ్గలు పూస్తాయి, పూలు కూడా పూస్తాయి. చాలా రాలిపోతుంటాయి అన్నమాట, పూసి అన్ సీజన్లో మొత్తం రాలిపోతుంటాయి అన్నమాట పూలు పూసి. వీడియో చివరిలో చూపిస్తాను. చెట్టు ఒక 3 సంవత్సరాలు అవుతుంది అన్నమాట. చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. చూపిస్తాను నేను, వీడియో చివరిలో చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది దండల సెట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇంకోటి రెడీ చేసినాం. పొద్దుగాల రెడీ చేసిందేమో అర్జెంటుగా కావాలంటే ఇచ్చేసినాం వేరే వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి రెడీ చేసినాం, మోడల్ ఇంకోటి రెడీ చేసినాం అన్నమాట. ఇంకోటి కూడా వచ్చింది చేయమని ఆర్డర్, కానీ మనకు పూలు లేవన్నమాట. పూలు కొన్నే ఉన్నాయి, వీళ్ళు ఉన్నాయి, ఈ కొన్నే ఉన్నమాట. ఇందులో కాదు, దండల సెట్ కాదనమాట. ఇక ఒప్పుకోలేదు ఇంకోటి. ఇక ఒక చిన్న దండలు ఉన్నమాట, అవి వచ్చేసింది మా ఆవిడ. ఇందులో ఒకటి ఇది కూడా దండలు కూడా ఉండే చేసినాం. ఇవి కూడా ఎంగేజ్మెంట్కే ఈ మోడల్ కూడా చేసేసినాము. ఈ మోడల్ కూడా చేసేసినాం. ఇంకోటి పూల జడ కూడా చేసినాం, చామంతి పూల జడతో. అది ఫ్రిడ్జ్లో వేసినాం, చూపిస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసినాం. ఇదైతే చామంతి పూల జడ చేసినాం, చూపిస్తాను నేను.
ఇదైతే పెళ్ళి కోసం రెడీ చేయించుకున్నాం. పెళ్ళిళ్ళు ఫంక్షన్ గిట్లు చాలా ఉన్నాయి కదా. ఇవ్వండి చామంతి జడ ఫ్రిడ్జ్లో పెట్టేసిన అనమాట. వాళ్ళు నైట్ వచ్చి తీసుకుపోతారు. ఇంకోటి బిల్లల జడ కంప్లీట్ కాలేదు, స్టోన్స్ కూర్చోాలి. అవి అయితే ఫ్రిడ్జ్లో వేసినాం. అవి కొంచెం డల్గా ఉన్నాయని అవి ఒకటి కూర్చోాలి, స్టోన్స్ కూర్చోాలన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నాయి. ఇవి స్టోన్స్ కూర్చోాలి. ఇప్పుడు స్టోన్స్ కూర్చేస్తే ఫినిష్ అయిపోతుంది. ఇది కూడా ప్యాక్ చేసేస్తే అయిపోతుంది. ఇక ప్యాక్ చేయాలి. స్టోన్స్ గుచ్చేసినాం. ఒక లైట్ బ్లూ కలర్ స్టోన్ గుచ్చేసినాం. ఇక నందివర్ధనం పూల చెట్టు అన్నా కదా, మా ఇంట్లో 3 సంవత్సరాల నుంచి ఉన్నది. 3 సంవత్సరాల చెట్టు అనమాట అది. దానికి పూలు అయితే బాగా పూస్తాయి. మేము బిల్లల జడ ఉంటే వైట్ పెయింటింగ్ ఇట్లా కొట్టేది ఉంటే ఆ చెట్టు తెంపి కొట్టుకుంటాం. ఎందుకంటే అవి రేట్కి ఎక్కువ ఉంటాయి. కాస్ట్ ఒక కిలో వచ్చేసి 600 నుంచి 1200-1500 దాకా నడుస్తుంది అనమాట. ఇక ఒక్కటి ఉంటే మేము మా చెట్టుకే తెంపి పెంచుతాం అన్నమాట. ఇదే చెట్టు నందివర్ధనం చెట్టు, 3 సంవత్సరాల చెట్టు అండి. ఇక పూలు పూసినా చూడండి. ఇక ఇట్లా పూలు పూస్తాయి. ఇట్లా పూలు పోయే ముందుకే మొగ్గలే తెంపేసుకుంటాం మేము. ఇక ఇట్లా మొగ్గలు ఉన్నప్పుడు తెంపుకుంటాం. ఇంకా చాలా పెద్దగా ఉంది చూడండి. అటు కూడా ఉన్నది, ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి మొగ్గలు. ఇట్లా తెంపలేదు. ఇంకా మాకు ఎన్ని అవసరమో అన్నీ తెంపుకుంటాం అన్నమాట. ఎక్కువ తెంపము చెట్టుకైతే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట మొగ్గలు. తెంపలేదు. ఒకటే పూల జడ కాబట్టి మాకు అవసరం ఉన్నాయనే తెంపుకున్నాం. ఇంకా ఉన్నాయి మొగ్గలు కూడా వెళ్తాయి అట్టుంది. ఇంకా ఒక 1000 మందం వెళ్తాయి ఇలా.